హాయ్ అండి. పిల్లలు ఇష్టంగా తినే పాస్తాని మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఎలాంటి సాస్లు యూజ్ చేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీ పిల్లలకి చేసి పెట్టండి. ఇప్పుడు నేను ఇక్కడ 1 కప్పు పాస్తా తీసుకున్నాను. దీనికోసం 2 కప్పులు వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. మరిగిన తర్వాత మనం పాస్తా వేసుకొని సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఉడికిందో లేదో ఒకసారి మధ్యలో చెక్ చేసుకోండి. ఇలా టచ్ చేసి ఒక 15 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో పెట్టేశారంటే ఉడికిపోతాయండి సాఫ్ట్గా. ఇప్పుడు వేరొక గిన్నెలోకి వంచేసి పెట్టుకోండి. అవి చల్లారేలోపు ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ని ఫ్రై చేసుకోండి. లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. ఆనియన్స్ కొంచెం సాఫ్ట్గా ఫ్రై అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ కొంచెం అయితే సరిపోతుందండి. మరి ఎక్కువ వేసినా కొంచెం అల్లం స్మెల్ వస్తుంది. దీనిలోకి కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఒక టమాటాని పేస్ట్ చేసుకొని అది కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటోస్ బాగా మగ్గే వరకు కొంచెం ఫ్రై చేసుకొని తర్వాత దీనిలోకి వెజిటేబుల్స్ క్యారెట్, క్యాప్సికమ్ తీసుకున్నానండి. మనకి ఇష్టమైతే ఇంకా కార్న్, బఠానీ ఇంకా వేరే వెజిటబుల్స్ ఏమైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసుకొని వెజిటబుల్స్ కొంచెం మగ్గే వరకు కలిపేసి మూత పెట్టి మగ్గించుకోండి. చూడండి వెజిటబుల్స్ కొంచెం సాఫ్ట్ అయ్యాయి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఉడికించుకున్నాం కదా పాస్తాని, అది యాడ్ చేసేసుకోవాలి. పాస్తాని యాడ్ చేసిన తర్వాత ఆ గ్రేవీ అంతా పాస్తాకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఒక 2 మినిట్స్. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. చూడండి బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ కారం, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఉప్పు, కారం అవన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పాస్తాకి అన్నీ బాగా మసాలాలు పడతాయి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పాస్తా రెడీ అయిపోతుంది. వేడి వేడిగా పిల్లలకి ఇచ్చేసారంటే హ్యాపీగా తినేస్తారు. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.